శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అరుణాచల స్వామి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీ లక్ష్మీ నరేష్. ఆమె ఆస్ట్రాలజర్ అండ్ యూట్యూబర్. ఈ ప్లేస్ కనిపిస్తుంది హరిద్వార్. చాలామంది కోరుకుంటారు మనకి హరిద్వార్ వెళ్ళాలి, రిషికేశ్ వెళ్ళాలి. దాంట్లో ముఖ్యంగా చార్ధామ్ ఉంటుంది, కేదార్నాథ్, బద్రీనాథ్ అని చూడాలని. సో మొదటిగా మనం ప్లాన్ చేయాల్సింది, మీరు ఏ ఊరు ప్లేస్ ఉంటారో అక్కడి నుంచి డైరెక్ట్గా మన భారతదేశ రాజధాని ప్లేస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్స్ ఆఫ్ ఫ్లైట్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి. హరిద్వార్ దిగిన తర్వాత అక్కడ ట్రావెల్ ఏజెంట్ లైక్ కలకండ ముందుగా ఇక్కడ గంగా నదిలో స్నానం చేసుకొని హరిద్వార్ రిషికేశ్ చూసుకున్న తర్వాత అక్కడ క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత మీకు మెయిన్ ప్లేస్కి ఉండాలి. దారిలో అలకనంద నది చూడాలి. ఇప్పుడు అదే కారు ఎక్కాను కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. అలకనంద నది చూసిన తర్వాత ఆ త్రివేణి సంగం లాగా 3 నదులు కలిసే ప్లేస్ ఉంది. అక్కడ ఫుల్ ఆఫ్ మౌంటైన్స్. అక్కడ ట్రావెల్స్లో చాలా మంచి రాబడి, ఇంకా టూరిస్ట్ వస్తూ ఉంటారు కాబట్టి. దాని తర్వాత దారా అమ్మ అక్కడ చూసారు కదా, ఎంత పవర్ అంటే మనకి అమ్మ దర్శనం చేసిన తర్వాత దారిలోకి వెళ్ళాలి. సో మనం అలకనంద దగ్గరికి వచ్చాం. ఇది అలకనంద నది, త్రివేణి సంగం. అలకనంద భగీరథ చేద్దాం. జై మా దారి. ఇందాక చెప్పాను కదా, ఈ అమ్మ టెంపుల్ దర్శనం చేసిన తర్వాత మనం కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్ నదిలో ఉన్న టెంపుల్, వెరీ పవర్ఫుల్ టెంపుల్. తప్పక విజిట్ చేయాలి. అంత నదిలో ఉంటుంది. ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా అవుతుంది. సో అప్పుడు ట్రై చేశారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం, కానీ 2013లో ఆ వరదల వల్ల ఆ ప్లాన్ వెనక్కి వెళ్ళారు. అలాంటి పవర్ అమ్మ అనుకుంటే అమ్మ ఆ ప్లేస్ ఉండాలి. అలాంటి ప్లేస్ ఇది. నేను అక్కడికి వెళ్ళే దర్శనం వెళ్ళేది బాగా కలిగింది. చూసారు కదా ఫోటో, అక్కడ ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అలాంటి ప్లేస్ ఇది. కేదార్నాథ్ చెప్పుకెళ్ళాలంటే ఇప్పుడు చూడండి కేదార్నాథ్ రూట్ మ్యాప్. ఇక్కడ ముఖ్యంగా ఇసుకేసిన తర్వాత దేవగర్ వస్తుంది, రుద్రప్రయాగ వచ్చాం. దాని తర్వాత మనం వెళ్ళైతే సోన్ప్రయాగ్ వెళ్ళే యాత్ర దారిలోనే ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి మంచి మంచి లొకేషన్స్ వీడియో పెట్టేసి పూర్తిగా ఒక హిమాలయ యాత్ర లోపల వెళ్తుంటాం. అంత బాగుంటుంది. మహాదేవ శంభో శంకర. సో ఒక 2 hours ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ బేస్ పాయింట్, ఇక్కడ రాత్రి పడుకోవడానికి కొంచెం హోటల్లో తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ చుట్టూ కాటేజెస్, ఇక్కడ బేస్ బ్యాక్ క్యాంప్ ఉంటుంది. మనం ముందే ఆన్లైన్ బుక్ చేసుకోవాలి, లేదంటే మనకి లక్కీగా బుక్ చేసుకోలేదు. ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడప్పుడు ఆధార్ కార్డ్ పెట్టుకుని అప్లోడ్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి భాగ్యం కలిగాడు. ఈ బ్రిడ్జ్ దాటితే అక్కడ 14 kilometers ఉంటుంది. ఈ నది కొద్దిగా డ్రై అయిపోయింది. అది కొద్దిగా వాటర్ మళ్ళీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం యాత్ర కేదార్నాథ్ యాత్ర. దాంట్లో ముఖ్యంగా ఉన్నది గౌరీకుండ ఉంటుంది. ఆ గౌరీకుండ ఎలాగంటే వేడి నీళ్ళు, ఇంత చలిలో మంచి పర్వతాల్లో వేడి, అలాగే వేడి సగలు వస్తుంటుంది. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో అక్కడ కనిపిస్తుంది కదా పైన కేదార్నాథ్ 14 kilometers. నాకు అప్పుడు దగ్గర 10 hours పట్టింది. ఎక్కాలి. చాలామంది ఇక్కడ ఒంటెళ్ళి గుర్రెలు ఎక్కుతుంటారు. నాకు అది నచ్చదు, మనం నడిచి వెళ్తేనే మంచిది. సో ఇప్పుడు నువ్వు చెప్పింది ఇదే ఆ ప్లేస్. అక్కడ చూడండి ఎంత మంచి పర్వతాలు. అక్కడ వేడి నీళ్ళు వస్తూనే ఉంటుంది. వేడి ఇనీషియల్గా మనం బేస్ క్యాంప్ స్నానం చేసినా మళ్ళీ ఇక్కడ స్నానం చేసుకొని కొద్దిగా బాడీ అంతా టాక్సిక్ అయిపోయి మంచి ఎనర్జీ రీగెయిన్ చేసుకునే ప్లేస్ ఇది. చక్కని చేసుకున్న తర్వాత అక్కడ స్నానం చేసిన తర్వాత ఫోటో తీసుకోవడం ఇక్కడ మొదలవుతుంది. అక్కడ 3 రకాల వెదర్లు ఉంటాయి. వర్షం పడుతుంది, సడన్గా ఎండ వచ్చేస్తుంది, సడన్గా చల్ల గాలి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం బేస్ క్యాంప్ మొదలెట్టిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. हर हर महादेव शंभो शंकर. हर हर महादेव शंभो शंकर. हर हर महादेव. With my Madhya Pradesh friend, his name अखिलेश यादव परमार. और मेरा मम्मी जी, सेकंड मम्मी जी, और आ गया मेरा सुशासन की भाई का सेम बर्थ चेतन भाई. ओम नमः शिवाय.